హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం పిఐబికి సంబంధించి ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు వీక్ 114కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ఒకటవది వచ్చేసి టైగర్ రిజర్వ్స్కి సంబంధించి ఇండియా టైగర్ రేంజ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ప్రీ సమ్మిట్ మీటింగ్ని హోస్ట్ చేయటం జరిగింది. టైగర్ రేంజ్ కంట్రీస్ సమ్మిట్ దీనిని 2022 సెప్టెంబర్ 5వ తేదీన రష్యాలోని వ్లాదివోస్టోక్ అన్నటువంటి ఆ ప్రదేశంలో నిర్వహించబోతున్నారు ఈ సమ్మిట్ని. అయితే 2022 జనవరిలో మనకి 4th ఏషియా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ టైగర్ కన్జర్వేషన్ అన్నటువంటిది జరిగింది. అలాగే మన ఇండియా యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అన్నటువంటిది టైగర్ రేంజ్ కంట్రీస్ యూజ్ చేసేటటువంటి ఆ టైగర్స్ రీఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ని డిసైడ్ చేయటం జరిగింది. మనకి మొత్తం 13 టైగర్ రేంజ్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. ఏవేం దేశాలు అవి? ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, కాంబోడియా, లావోస్, మలేషియా, మయన్మార్, నేపాల్, రష్యా, థాయిలాండ్, వియత్నాం, చైనా మరియు ఇండోనేషియా. ఈ మూడింటిని మనం 13 టైగర్ రేంజ్ కంట్రీస్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే మన భారతదేశంలో 2022 ఆగస్ట్ నాటికి మొత్తం 53 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. చూడండి, ఇక్కడున్నవి ఇవన్నీ కూడా టైగర్ రిజర్వ్స్ అన్నమాట. 53 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. మరి మన భారతదేశంలో ఈ టైగర్ యొక్క కన్జర్వేషన్ స్టేటస్ అనేది ఎలా ఉంది? చూడండి, ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లోనేమో షెడ్యూల్ 1లో ఉంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN యొక్క రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. అలాగే సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా ఇందులో వచ్చేసరికి అపెండిక్స్ 1లో ఉంది. అయితే టైగర్ కన్జర్వేషన్లో ఇండియన్ సినారియో ఏంటి అనేసి చూస్తే ఇండియాలో మొత్తం 53 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. అప్డేట్ అయింది. 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మనకి దాదాపు 18 రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి. గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి టైగర్స్లో 75% మన ఇండియాలోనే ఉన్నాయి. మన ఇండియాలో టైగర్ నెంబర్స్ 2022 నాటికి డబుల్ అవ్వాలని టార్గెట్గా పెట్టుకున్న 2018కి ఆ టార్గెట్ని రీచ్ అయ్యాము. అయితే ఇందులో 17 టైగర్ రిజర్వ్స్ వచ్చేసరికి CATS ఇంటర్నేషనల్ అక్రెడిషన్ని కలిగి ఉన్నాయి. 2 టైగర్ రిజర్వ్స్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ T*2 అవార్డుని కూడా గెలుచుకున్నాయి. అలాగే మన భారతదేశం కొన్ని టైగర్ రేంజ్ కంట్రీస్తో బైలేటరల్ అగ్రిమెంట్స్ మరియు MOUs కూడా కుదుర్చుకోవటం జరిగింది. అందులోనూ పర్టికులర్గా కాంబోడియా దేశంతో మనము చాలా క్లోజ్గా వర్క్ చేస్తూ ఉన్నాము ఈ వైల్డ్ టైగర్స్ మీద. రెండవ టాపిక్ వచ్చేసరికి యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2021కి సంబంధించి ఎవరు రిలీజ్ చేశారు దీన్ని? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అన్నటువంటిది ఈ యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2021 అన్నటువంటి దాన్ని రిలీజ్ చేయటం జరిగింది. అయితే ఈ రిపోర్ట్లో క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్, సూసైడ్, అలాగే క్రైమ్ రేట్స్ వీటన్నింటి గురించి ఇవ్వటం జరిగింది. ఇందులో క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్కి సంబంధించి ఏమేం ఫైండింగ్స్ ఉన్నాయి అని చూస్తే మనకి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నటువంటివి 2020లో 56.5% ఉంటే 2021కి వచ్చేసరికి 64.5%కి చేరుకున్నాయి. అందులో చూడండి, హస్బెండ్ మరియు వాళ్ళ యొక్క రిలేటివ్స్తో క్రూయలిటీ అన్నటువంటిది 31% ఉంది. అలాగే ఉమెన్ తన యొక్క మోడెస్టీ వల్ల అవుట్రేజ్తో అసాల్ట్ అయినవి 20% ఉన్నాయి. అలాగే కిడ్నాపింగ్, అబ్డక్షన్ లాంటివి 17%, రేప్ 7.4% ఇలా ఉన్నాయి. అదే ఇక్కడ మనం చూస్తే హయ్యెస్ట్ రేట్ ఆఫ్ క్రైమ్ జరిగినటువంటివి ఉమెన్కి సంబంధించి హయ్యెస్ట్ రేట్ ఆఫ్ క్రైమ్ జరిగినటువంటి స్టేట్స్లో చూస్తే మనకి మొదటి స్టేట్ వచ్చేసరికి అస్సాంలో 168.3% హయ్యెస్ట్ క్రైమ్ రేట్ అన్నటువంటిది నమోదైంది. దాని తర్వాత ఒడిషా, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత తెలంగాణ, దాని తర్వాత రాజస్థాన్ ఉన్నాయి. అందులో రాజస్థాన్ అన్నటువంటిది మార్జినల్ డిక్రీజ్ని యాక్చువల్ నెంబర్ ఆఫ్ కేసెస్లో మార్జినల్ డిక్రీజ్ని ఇక్కడ చూపించింది మిగిలినటువంటి స్టేట్స్తో కంపేర్ చేస్తే. అయితే యాక్చువల్ నెంబర్ ఆఫ్ కేసెస్లో కనుక చూసుకుంటే 2021లో ఉత్తరప్రదేశ్ అన్నటువంటిది టాప్లో ఉంది. దాని తర్వాత రాజస్థాన్, దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత ఒడిషా ఉన్నాయి. అయితే నాగాలాండ్ అన్నటువంటిది లోయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ అగెనెస్ట్ ఉమెన్ రిజిస్టర్ చేసినటువంటి స్టేట్ ఏది అంటే నాగాలాండ్.
అదే యూనియన్ టెరిటరీస్కి సంబంధించి అయితే ఢిల్లీ అన్నటువంటిది హయ్యెస్ట్ రేట్ ఆఫ్ క్రైమ్ అన్నటువంటిది చూసింది. ఇక్కడ డీటెయిల్స్ చూడండి. ఎల్డర్లీకి సంబంధించి ఉమెన్కి అగెనెస్ట్గా, చిల్డ్రన్కి అగెనెస్ట్గా ఐపీసీ క్రైమ్స్ టోటల్గా ఎన్ని నమోదయ్యాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే సిటీస్ ఎక్కడ ఈ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ జరిగాయి అనేసి చూస్తే ఫస్ట్ స్టేట్ వచ్చేసరికి ఇక్కడ జైపూర్ సిటీ అన్నటువంటిది, ఎక్కడ రాజస్థాన్ స్టేట్లోని జైపూర్ సిటీ అన్నటువంటిది 194% క్రైమ్ రేట్ అన్నటువంటిది పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత ఇండోర్, ఆ తర్వాత లక్నో. మనం చూస్తే చెన్నై అలాగే కోయంబత్తూర్ వీటిలో లోయెస్ట్ రేట్ అన్నటువంటిది కనపడుతుంది. అయితే యాక్చువల్ నెంబర్స్ ప్రకారం చూస్తే ఢిల్లీ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబై, ఆ తర్వాత బెంగళూరు, ఆ తర్వాత హైదరాబాద్ అన్నటువంటి ఉన్నాయి. అదే హయ్యెస్ట్ రేట్ పర్సంటేజ్ రేట్లో చూసుకుంటే జైపూర్ మొదటి స్థానంలో, ఢిల్లీ రెండవ స్థానంలో ఉన్నాయి. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ మరియు డౌరీ డెత్స్కి సంబంధించి చూస్తే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద 2021లో 0.1% టోటల్ కేసెస్ ఈ చట్టం కింద నమోదయ్యాయి. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ కేరళలో నమోదయ్యాయి. 6,589 కేసెస్లో డౌరీ డెత్స్ అన్నవి రిజిస్టర్ అవ్వటం జరిగింది. అయితే ఇలాంటి డెత్స్ హయ్యెస్ట్ ఎక్కడ? యూపీ మరియు బీహార్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి. దేనికి మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే శ్రీలంక ఎన్వాయ్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో అతను ఏం చెప్పారు అంటే ఇండియా శ్రీలంక రెండూ కూడా ఈ మ్యారిటైమ్ కన్సర్న్స్ అంటే ఏంటి, రీసెంట్గా హంబంటోటా పోర్ట్, శ్రీలంకలోని హంబంటోటా పోర్ట్లో చైనీస్ శాటిలైట్ మరియు మిసైల్ ట్రాకింగ్ షిప్ అయినటువంటి యువాన్ వాంగ్ 5 అన్నటువంటిది అక్కడికి వచ్చింది. ఆ కంటెక్స్ట్లో ఈ మ్యారిటైమ్ కన్సర్న్స్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ గురించి డిస్కస్ చేయాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే యువాన్ వాంగ్ 5 అనేటటువంటిది ఏంటి? ఇదొక థర్డ్ జనరేషన్ వెజల్ యువాన్ వాంగ్ సిరీస్కి సంబంధించినటువంటిది. 2007 నుంచి కూడా ఇది సర్వీస్లో ఉంది. ఇవి స్పేస్ ట్రాకింగ్ షిప్స్. మనకి మ్యాన్డ్ స్పేస్ ప్రోగ్రామ్కి సపోర్ట్ ఇవ్వటంలో ఈ షిప్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇవి శాటిలైట్స్ని అలాగే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ని కూడా ట్రాక్ చేయగలవు. దాన్ని తీసుకొచ్చి హంబంటోటా పోర్ట్లో చైనా పెట్టింది. హంబంటోటా పోర్ట్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే మనకి శ్రీలంకలో సౌత్ సైడ్ వస్తుందన్నమాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇక్కడ హంబంటోటా ఇంటర్నేషనల్ పోర్ట్ గ్రూప్ అన్నటువంటిది పనిచేస్తుంది. అది ఏంటి అంటే శ్రీలంక గవర్నమెంట్ అలాగే చైనా మర్చెంట్ పోర్ట్ హోల్డింగ్ సిఎం పోర్ట్ అనేసి పిలుస్తాము. ఈ రెండింటికి మధ్య ఒక స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్గా ఈ హంబంటోటా పోర్టును డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ పోర్టుని శ్రీలంక చైనాకి 99 సంవత్సరాల లీజుకి ఇవ్వటం జరిగింది. దీనిని చైనా యొక్క డెడ్ ట్రాప్ డిప్లొమసీలో భాగంగా మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్ ఫ్లడ్స్కి సంబంధించి. రీసెంట్గా మొత్తం పాకిస్తాన్లో 1/3 వంతు వరదల్లో చిక్కుకోవటం జరిగింది. ఆ కంటెక్స్లో మన భారతదేశం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని పాకిస్తాన్కి ఇస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనికి ఈ పాకిస్తాన్లో ఇలా ఫ్లడ్స్ రావటానికి ప్రధాన కారణం ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది. మనం చూస్తే క్లైమేట్ చేంజ్ వల్ల చాలా దేశాల్లో ఇలాంటి ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. రీసెంట్గా మనం చూస్తే ఇటు యూరప్లో కూడా కరువు పరిస్థితులు అనేవి వచ్చాయి. చైనాలో అయితే నార్త్ పార్ట్లోనేమో వరదలు వస్తూ ఉంటే సౌత్ పార్ట్ మొత్తం వచ్చేసరికి కరువు అనేది సంభవిస్తుంది. అలా ఇవన్నీ దేనివల్ల? క్లైమేట్ చేంజ్ వల్ల. అయితే ఇప్పుడు మన ఇండియన్ అసిస్టెన్స్ ఏంటి పాకిస్తాన్కి అంటే 2014 నుంచి కూడా మనం ఇదే ఫస్ట్ టైం పాకిస్తాన్కి అసిస్టెన్స్ని అందించటం. ఇంతకుముందు 2010లో పాకిస్తాన్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, 2005లో అర్త్క్వేక్ వచ్చినప్పుడు కూడా మనం అసిస్టెన్స్ని అందించాము. కానీ 2014 తర్వాత అయితే ఇదే మొదటిసారి. అయితే ఈ పాకిస్తాన్లో ఫ్లడ్స్ అనేవి రావడానికి కారణాలు ఏంటి అంటే ఎక్స్ట్రీమ్లీ వెట్ మాన్సూన్, ఎక్స్ట్రీమ్ హీట్, ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ అన్నటువంటివి దీనికి కారణాలుగా చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓడిఓపి విత్ ఓఎన్డిసి అంటే ఏంటి? ఓడిఓపి అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఓఎన్డిసి అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? బయ్యర్స్ అలాగే సెల్లర్స్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావటం అనేది కుదురుతుంది. దానివల్ల మన భారతదేశంలోని రిమోట్ ఏరియాస్లో కూడా దీని యాక్సెసిబిలిటీ అనేటటువంటిది లభిస్తుంది. అయితే ఏంటి అసలు ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అప్రోచ్ అన్నటువంటిది? దీనిని PMFME స్కీమ్లో భాగంగా తీసుకొచ్చాము.
ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అనేసి పిలుస్తాము. దీని కింద ఏంటి అంటే ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే వాల్యూ చైన్ని డెవలప్ చేయడానికి ఫ్రేమ్వర్క్ని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అయితే ఒక డిస్ట్రిక్ట్కి ఒక ప్రోడక్ట్ లేదు అంటే మోర్ దాన్ వన్ క్లస్టర్ని ఒక డిస్ట్రిక్ట్లో తీసుకోవచ్చు. అంటే మనం చూస్తే అడ్జసెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఆ క్లస్టర్కి సంబంధించినటువంటి సేమ్ ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చండి. అయితే స్టేట్స్ అన్నటువంటివి డిస్ట్రిక్ట్లో ఏ ఫుడ్ ప్రోడక్ట్ అనేది ఈ డిస్ట్రిక్ట్ నుంచి రావాలి అన్నట్టుగా ఐడెంటిఫై చేస్తుంది. సో ఆ ఎగ్జిస్టింగ్ క్లస్టర్స్ ఏంటి, అలాగే ఆ రా మెటీరియల్ అవైలబిలిటీ ఏంటి, దాన్ని బట్టి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క ఫుడ్ ప్రోడక్ట్ని కేటాయించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విష్ణుగఢ్ పీపల్ కోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి సంబంధించి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో అలక్నందా రివర్ మీద దీనిని నిర్మించటం జరిగింది. అలాంటి ఈ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ వల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాని గురించి చూడటానికి వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది అగ్రీ చేయటం జరిగింది. ఈ ప్యానెల్లోకి వచ్చేసరికి మొత్తం 83 లోకల్ కమ్యూనిటీస్తో కంప్లైంట్స్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అయితే అసలు ఏంటి ఈ విష్ణుగఢ్ పీపల్ కోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్? దీనిని టెహ్రీ హైడ్రో పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది నిర్మిస్తోంది. ఇది మొత్తం 444 మెగావాట్ల హైడ్రో పవర్ని జనరేట్ చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రైమరీగా వరల్డ్ బ్యాంక్ అనేటటువంటి దీనికి ఫండింగ్ ఇస్తుంది. 2011లో దీనికి ఫండింగ్ ఇస్తాను అన్నట్టుగా శాంక్షన్ చేయటం జరిగింది. అయితే ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అన్నటువంటిది 2023 జూన్ 30 నాటికల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్లో 65 మీటర్ల డైవర్షన్ డ్యామ్ని హెలాంగ్ విలేజ్ ఎక్కడ ఉంది? ఇది చమోలి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్లో చలాంగ్ విలేజ్ దగ్గర 65 మీటర్ల డైవర్షన్ డ్యామ్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా అలక్నందా రివర్లో చిన్న రిజర్వాయర్ని క్రియేట్ చేయాలి. దానికి సంబంధించి ఏదైతే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది జరుగుతుందో దాన్ని మేము చూస్తాము అన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ ఒప్పుకోవటం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి వచ్చిన కంప్లైంట్స్ ఏంటి అంటే, ఒకటి, ఇది హాత్ విలేజ్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ టెంపుల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ఏమంటున్నారు, ఇది మా కల్చరల్ రిసోర్స్, దీనిని డిస్ట్రాయ్ చేస్తే ఎలాగా అన్నట్టుగా అదొకటి. అలాగే ఆ టెంపుల్ వాల్స్ యొక్క ఆర్కిటెక్చర్ని ఇది థ్రెటన్ చేస్తుంది. అంటే ఏన్షియంట్ హెరిటేజ్ సైట్ కదా, సో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దీనివల్ల ఆ టెంపుల్ వాల్ యొక్క ఆర్కిటెక్చర్ అనేటటువంటిది థ్రెటన్ అవుతుంది ఈ డ్యామ్ వల్ల. అంతేకాకుండా లక్ష్మీనారాయణ టెంపుల్కి ఆదిశంకరాచార్యకి ఒక బాండ్ అనేటటువంటిది ఉంది. ఆదిశంకరాచార్య దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అన్నట్టుగా ఒక నమ్మకం అనేది ఉందన్నమాట, వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అలాంటి ఆ బాండ్ అనేటటువంటిది ఉంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది మాకు వద్దు అన్నట్టుగా అక్కడ లోకల్స్ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ రెసిడెంట్స్ని ఫోర్స్ఫుల్గా వేరే విలేజ్కి అంటే వాళ్ళ విలేజ్ నుంచి వేరే ప్రాంతానికి రీలొకేట్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది క్లైమేట్ చేంజ్ మరియు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అకౌంట్లోకి తీసుకోలేదు. అంటే ఆ డిజాస్టర్స్ ఏవైతే వస్తాయో దాన్ని అకౌంట్లోకి తీసుకోలేదు. మనకి 2013లో కేదార్నాథ్లో క్లౌడ్ బస్ట్ కావచ్చు, అలాగే 2021 చమోలి డిజాస్టర్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఇందులో ఇగ్నోర్ చేయటం జరిగింది. సో వాటిని ఇంక్లూడ్ చేసుకొని ఏమేం అక్కడ విపత్తులు సంభవించవచ్చు, ఆ కంటెక్స్లో ఏమేం చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఈ డ్యామ్ని కట్టాలా వద్దా, దానికి సంబంధించి ఈ రిజర్వాయర్ని తీసుకురావాలా వద్దా అన్నటువంటి దాని గురించి పరిశీలించాల్సిన అవసరం అనేది ఉంది. దానికి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒప్పుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. రీసెంట్గా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక రిపోర్ట్ని లాంచ్ చేయటం జరిగింది. ఆ రిపోర్ట్ యొక్క పేరు వచ్చేసరికి గ్లోబలైజ్ టు లోకలైజ్, ఎక్స్పోర్టింగ్ అట్ స్కేల్ అండ్ డీపెనింగ్ ద ఎకోసిస్టమ్ ఆర్ వైటల్ టు హయ్యర్ డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది ఈ రిపోర్ట్ యొక్క టైటిల్. అయితే గవర్నమెంట్ అన్నటువంటిది మన ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్ 2026 నాటికి $300 బిలియన్ అచీవ్ చేయాలి అన్నట్టుగా టార్గెట్ పెట్టుకోవటం జరిగింది. అయితే ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అంటే, ఈ రిపోర్ట్ని ఎవరు ప్రిపేర్ చేశారు? ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్, ICRIER అన్నటువంటిది.
ఇది ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ICEAతో కలిసి ఇండియా ఈ 2025-26 నాటికల్లా ఇప్పుడున్నటువంటి ఆ ప్రొడక్షన్ టార్గెట్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్స్కి సంబంధించి దాన్ని $300 బిలియన్ అలాగే ఎక్స్పోర్ట్స్ని $120 బిలియన్ పెంచటం కోసం ఇండియా ఏం చేయాలి అన్నటువంటి దాని మీద ఈ రిపోర్ట్ని విడుదల చేయటం జరిగింది. అయితే దీని కింద డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ని ఎలాగా మనం చేస్తే ఎక్కువ ఇంపోర్ట్స్ చేయొచ్చు అన్నట్టుగా దీంట్లో ఆ రిలేషన్షిప్ అనేది ఎక్స్పోర్ట్స్కి అలాగే డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్కి ఎలా ఉంది అన్నట్టుగా ఎగ్జామైన్ చేస్తుంది. అంతేకాకుండా మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి కూడా ఇది పనికొస్తుంది. అయితే మన ఇండియాలో ఈ ఎలక్ట్రానిక్స్ అన్నటువంటి ప్రెజెంట్ స్టేటస్ ఎలా ఉంది అంటే ఎక్స్పోర్ట్స్ అన్నవి $16 బిలియన్ క్రాస్ అవ్వటం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో మన ఇండియా 2022 నాటికి 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా ఉంది. అయితే ఈ రిపోర్ట్ కొన్ని రికమెండేషన్స్ని ఇవ్వటం జరిగింది. ఏం చెప్పింది? అదర్ కంట్రీస్ యొక్క పాలసీస్ని అడాప్ట్ చేసుకోండి, అలాగే ఇండియన్ పాలసీ మెజర్స్ గురించి రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. కాంపిటేటివ్ డొమెస్టిక్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. అయితే రిలేటెడ్ స్కీమ్స్ ఏంటి అంటే ఒకటి స్పెక్స్ అన్నటువంటిది, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీ కండక్టర్స్. రెండవది వచ్చేసి మాడిఫైడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ స్కీమ్. మూడవది వచ్చేసరికి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇవన్నీ కూడా మన దేశంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంపొందించడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మానిటరీ పాలసీ రివ్యూకి సంబంధించి రీసెంట్గా RBI మానిటరీ పాలసీ కమిటీ రివ్యూని అనౌన్స్ చేయటం జరిగింది. అందులో రెపో రేట్లో 50 బేసిస్ పాయింట్స్ హైక్ని తీసుకురావటం జరిగింది. అలా లాస్ట్ 3 monthsలో మొత్తం 140 బేసిస్ పాయింట్స్ హైక్ని తీసుకొచ్చింది. అయితే కీ రేట్స్ ఏంటి అని చూస్తే పాలసీ రెపో రేట్ 5.40%, అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5.15%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 5.65%, బ్యాంక్ రేట్ 5.65%, క్యాష్ రిజర్వ్ రేషియో 4.50%, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో 18%గా ఉన్నాయి. అంతేకాకుండా RBI కొన్ని ప్రొజెక్షన్స్ చేయటం జరిగింది. ఇందులో భాగంగా 2022-23 నాటికి జీడిపి గ్రోత్ 7.2% ఉండొచ్చని అంచనా వేసింది. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 2022-23లో 6.7% ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. నెక్స్ట్ వచ్చేసి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985కి సంబంధించి రీసెంట్గా కర్ణాటక హైకోర్టు అన్నటువంటిది బంగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. బంగ్ అనేటటువంటిది ఏంటి అంటే బంగు అనేసి పిలుస్తూ ఉంటారు కదా. ఇది ఏంటి అంటే కెనాబిస్ ప్లాంట్స్ నుంచి దాని యొక్క లీవ్స్ నుంచి దీన్ని తయారు చేస్తారనమాట. ఈ బంగ్ని మనకి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్లో ఎక్కడా కూడా ప్రొహిబిటెడ్ డ్రింక్గా కానీ ప్రొహిబిటెడ్ డ్రగ్గా కూడా చెప్పలేదు అన్నట్టుగా కర్ణాటక హైకోర్టు తీర్పునివ్వటం జరిగింది. అయితే ఇందులో కోర్టు ముందున్నటువంటి 2 జడ్జిమెంట్స్ని పరిగణలోకి తీసుకుంది. అవేంటి అంటే ఒకటి మధుకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2002, రెండవది వచ్చేసరికి అర్జున్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2004. ఇందులోకి వచ్చేసరికి బంగ్ అనేటటువంటిది గాంజాతో సమానం కాదు కాబట్టి ఇది ఈ NPDS యాక్ట్లో కవర్ అవ్వదు అన్నట్టుగా కోర్టు చెప్పటం జరిగింది. సేమ్ ఇప్పుడు కర్ణాటక హైకోర్టు కూడా అదే చెప్పింది. బంగ్ అన్నటువంటిది ఈ NPDS యాక్ట్లో ప్రొహిబిటెడ్ డ్రింక్గా కానీ ప్రొహిబిటెడ్ డ్రగ్గా కానీ రెఫర్ చేయలేదు. సో దీన్ని మనం ప్రొహిబిటెడ్ అనేసి చెప్పలేము అన్నట్లుగా. దీనికన్నా ముందు థాయిలాండ్ కూడా marijuana అన్నటువంటి దాన్ని ప్రాసెస్ చేయటం కల్టివేట్ చేయటాన్ని లీగలైజ్ చేయటం జరిగింది. అయితే బంగ్ అన్నటువంటిది ఏంటి అంటే ఇది ఒక ఎడిబుల్ ప్రిపరేషన్, కెనాబిస్ ప్లాంట్ యొక్క లీవ్స్ నుంచి దీన్ని తయారు చేస్తారు. బంగ్ని ఇండియన్ సబ్ కాంటినెంట్లో సెంచరీస్గా కూడా దీన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. హోలీ, మహాశివరాత్రి లాంటి ఫెస్టివల్స్లో దీన్ని వాడుతూ ఉంటారు. అయితే ఈ NPDS యాక్ట్ అన్నటువంటిది 1985లో తీసుకురావటం జరిగింది. ఇది డ్రగ్స్ అలాగే డ్రగ్స్ యొక్క ట్రాఫికింగ్ గురించి డీల్ చేస్తుంది. అయితే ఈ NPDS యాక్ట్ కింద క్రైమ్ అనేసి దేన్ని చెప్తాము? మనకి 2021 ప్రకారం చూస్తే క్రైమ్ రేట్ అత్యధికంగా 32.8%తో పంజాబ్ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. అయితే లోయెస్ట్ క్రైమ్ రేట్ ఎక్కడా? UT అయినటువంటి దాదర్ అండ్ నాగర్ హవేలీ, దామన్ అండ్ దయ్యూ, దాని తర్వాత గుజరాత్ స్టేట్, దాని తర్వాత బీహార్ స్టేట్. అయితే డ్రగ్ అడిక్షన్ని ట్యాకిల్ చేయడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు అంటే ఒకటి
NCORD నార్కో కోఆర్డినేషన్ సెంటర్ని 2016లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అలాగే సీజర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ని క్రియేట్ చేశారు. నేషనల్ డ్రగ్ అబ్యూజ్ సర్వేని తీసుకురావటం జరిగింది. ప్రాజెక్ట్ సన్ రైజ్ అన్నటువంటి దాన్ని 2016లో తీసుకురావటం జరిగింది. నషా ముక్త భారత్ లేదా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా డ్రగ్ అడిక్షన్ని ట్యాకిల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్సే. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ సీడింగ్కి సంబంధించి రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE అన్నటువంటిది మనం చూస్తే వన్ ఆఫ్ ద హాటెస్ట్ అండ్ డ్రైయెస్ట్ రీజియన్స్ ఆన్ ద ఎర్త్. ఎందుకని మనకి ఈ UAE అన్నటువంటిది ఎక్కడ ఉంది? మనకి అరేబియన్ ల్యాండ్ మాస్లో ఉంది. అరేబియన్ ల్యాండ్ మాస్ అన్నటువంటిది చాలా డ్రైయెస్ట్ మరియు హాటెస్ట్ రీజియన్. అయితే ఇక్కడ సీడ్ క్లౌడ్స్ అన్నటువంటి దానికి సంబంధించి ప్రెసిపిటేషన్ని అక్కడ ఇంక్రీజ్ చేయటానికి ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ని యూజ్ చేయటం జరిగింది. అయితే ఏంటి అసలు ఈ క్లౌడ్ సీడింగ్ అంటే, ఇందులో డ్రై ఐస్ని కానీ లేదంటే సిల్వర్ అయోడైడ్ ఏరోసాల్స్ని కానీ ఆల్రెడీ అక్కడ క్లౌడ్స్ అనేవి ఉంటాయి. దాని మీద మనం డ్రై ఐస్ని కానీ లేదంటే ఏరోసాల్స్ సిల్వర్ అయోడైడ్ ఏరోసాల్స్ని కానీ వేసినప్పుడు దాంట్లో వాటర్ హెవీనెస్ అనేది పెరిగిపోయి మనకి అది వర్షం రూపంలో కిందికి వస్తుంది. అంటే క్లౌడ్స్ని కెమికల్స్తో స్ప్రే చేయటం, దాని ద్వారా చిన్న చిన్న పార్టికల్స్గా రెయిన్ డ్రాప్లెట్స్గా అవి భూమి మీదకి వచ్చి చేరుతాయి. దాన్నే మనం క్లౌడ్ సీడింగ్ అంటాము. దీనివల్ల అప్రాక్సిమేట్గా 10% నుంచి 30% పర్ ఇయర్ రెయిన్ఫాల్ రేట్ అనేటటువంటిది మనం పెంచే అవకాశం అనేది ఉంది. ఇక్కడ చూడండి, క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి? ఇలా ఒక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కానీ లేదంటే భూమి మీద నుంచి కూడా కొన్ని డ్రోన్స్ ద్వారా మనము ఈ సిల్వర్ అయోడైడ్ పార్టికల్స్ కానివ్వండి అలాగా మనము క్లౌడ్స్లోకి ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది. అది ఆ హెవీనెస్ వల్ల ఏమవుతుంది, అది చిన్న చిన్న పార్టికల్స్గా రెయిన్ డ్రాప్లెట్స్గా అది భూమి మీదకి వచ్చి చేరుతుంది. అయితే ఈ క్లౌడ్ సీడింగ్కి సంబంధించి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి హైగ్రోస్కోపిక్ క్లౌడ్ సీడింగ్ అని, 2 స్టాటిక్ క్లౌడ్ సీడింగ్ అనేసి, 3 డైనమిక్ క్లౌడ్ సీడింగ్ అనేసి, ఇలా 3 రకాలుగా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాంటీ రేడియేషన్ పిల్స్కి సంబంధించి. మనకి ఉక్రెయిన్లో జపోరిజియా పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అక్కడ న్యూక్లియర్ డిజాస్టర్ సంభవిస్తుందేమో అన్నటువంటి భయంతో యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది 5.5 మిలియన్ల యాంటీ రేడియేషన్ పిల్స్ని అక్కడ ఉన్నటువంటి ఆ విసినిటీలో ఉన్నటువంటి రెసిడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నట్టుగా డిసైడ్ అయింది. అయితే ఈ కంటెక్స్ట్లో ఇక్కడ రేడియేషన్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, అలాగే యాంటీ రేడియేషన్ పిల్స్ అన్నాం అవేంటి అన్నట్టుగా మనకి తెలియాలి. రేడియేషన్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఏదైనా రేడియో న్యూక్లియర్ హజార్డ్ అనేటటువంటిది వచ్చినప్పుడు ఏవైతే యాక్సిడెంటల్ ఈవెంట్స్ అంటే అన్ప్లాన్డ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయో ఆ టైంలో రేడియేషన్ అనేటటువంటిది ఎక్స్పోజ్ అవుతుంది. దాన్నే మనము రేడియేషన్ ఎమర్జెన్సీ అనేసి పిలుస్తాము. అలాంటి టైంలో ఆ ఎమర్జెన్సీని డీల్ చేయటానికి యాంటీ రేడియేషన్ ట్యాబ్లెట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అందులో పొటాషియం అయోడైడ్ ట్యాబ్లెట్స్ లేదా వీటిని యాంటీ రేడియేషన్ పిల్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ నుంచి కొంచెమైనా ప్రొటెక్షన్ని అందించడానికి యాంటీ రేడియేషన్ పిల్స్ని వాడతాము. కానీ ఇది 100% ప్రొటెక్షన్ని మాత్రం అందించదు. ఈ పిల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, రేడియేషన్ లీక్ అయిన తర్వాత రేడియో యాక్టివ్ అయోడిన్ అన్నటువంటిది ఎయిర్లో ఫ్లోట్ అవుతుంది. అది ఫుడ్లోను వాటర్లోను సాయిల్లోనూ కంటామినేట్ అవుతుంది. అయితే ఏదైనా ఇంటర్నల్ ఎక్స్పోజర్ అనేటటువంటిది జరిగినప్పుడు ఆ రేడియో యాక్టివ్ అయోడిన్ అనేటటువంటిది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అది మన థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే గొంతులో థైరాయిడ్ గ్లాండ్ అనేటటువంటిది ఉంటుందో అక్కడ అక్యుములేట్ అవుతుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ అన్నటువంటిది అయోడిన్ని యూజ్ చేసి ఆ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసి బాడీ యొక్క మెటబాలిజంని రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ థైరాయిడ్ గ్లాండ్ అన్నటువంటిది బ్లాక్ అవుతుంది. అలా బ్లాక్ అవ్వకుండా చేయటానికి పొటాషియం అయోడైడ్ ట్యాబ్లెట్స్ని మనం వాడతాము. అయితే ఈ పొటాషియం అయోడైడ్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ప్రివెంటివ్ మాత్రమే. అంటే ఏదైనా ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటే దాన్ని రివర్స్ చేయలేవు, బట్ దీన్ని ప్రివెంట్ చేయగలవు అంతే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ వేల్ షార్క్ డేకి సంబంధించి. రీసెంట్గా ఢిల్లీ బేస్డ్ నాన్ ప్రాఫిట్ వైల్డ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది సేవ్ ద వేల్ షార్క్ క్యాంపెయిన్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. కర్ణాటక, కేరళ మరియు లక్షద్వీప్ ఈ అన్నింటి యొక్క సహకారంతో మంగళూరులో దీన్ని లాంచ్ చేశారు. అయితే మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 30వ తేదీని ఇంటర్నేషనల్ వేల్ షార్క్ డేగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ద ఫ్యూచర్ ఆఫ్ షార్క్స్ గార్డియన్స్ ఆఫ్ అవర్ సీస్ అన్నటువంటిది. అయితే ఏంటి ఈ సేవ్ ద వేల్ క్యాంపెయిన్ అన్నటువంటిది?
కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ ఐలాండ్స్ వీటన్నింటి కోస్టల్ ఏరియాస్లో ఈ క్యాంపెయిన్ని రన్ చేయటం జరుగుతుంది. ఫారెస్ట్ మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే కర్ణాటక, కేరళ అలాగే లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాయో వాటి యొక్క కొలాబరేషన్తో ఈ క్యాంపెయిన్ని నడుపుతున్నారు. అంతేకాకుండా వేల్ షార్క్ అన్నటువంటిది ఫిషర్మ్యాన్ యొక్క నెట్స్లో అంటే వాళ్ళ యొక్క వలల్లో చిక్కుకోకుండా యాక్సిడెంటల్ ఎంటాంగిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేయటం లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ని తీసుకొచ్చారు. అయితే ఈ వేల్ షార్క్ యొక్క స్టేటస్ ఏంటి అనేసి చూస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉన్నాయి, IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి, IUCN గ్రీన్ స్టేటస్ అసెస్మెంట్లో లార్జ్లీ డిప్లీటెడ్ ఈ కేటగిరీలో ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ నేవీ ఎన్సైన్కి సంబంధించి. ఎన్సైన్ అంటే ఏంటి? ఎన్సైన్, ఎన్సిగ్నియా లేదంటే సింబ్లం అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మన ప్రధానమంత్రి INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే దాన్ని లాంచ్ చేశారో ఆ టైంలోనే నేవీకి సంబంధించినటువంటి ఎంబ్లమ్ను కూడా మార్చడం జరిగింది. అసలు ఎన్సైన్ అంటే ఏంటి? ఎన్సైన్ అన్నటువంటిది ఒక నేషనల్ ఫ్లాగ్ అన్నమాట. దీనిని షిప్స్ మీద అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటారు. అయితే ప్రెజెంట్ ఉన్నటువంటి ఎన్సైన్ ఏంటి, ఎంబ్లమ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది టాప్ లెఫ్ట్ కార్నర్లో వచ్చేసరికి మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది, మిడిల్లో సత్యమేవ జయతే అన్నటువంటిది ఇది ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక సెయింట్ జార్జ్ క్రాస్ అనేటటువంటిది ఇలా ఉంది చూసారా, ఇది బ్రిటన్కి సంబంధించి అప్పటి నుంచి కూడా ఇది మన నేవీలో ఈ గుర్తు అనేటటువంటిది ఉంది. అయితే ఈ ఎన్సైన్ని చేంజ్ చేయాల్సినటువంటి నీడ్ ఏంటి మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇది లాంగ్ పెండింగ్ డిమాండ్, ఎప్పటి నుంచో మార్చమని అడుగుతూ ఉన్నారు. కొలోనియల్ పాస్ట్ నుంచి దీన్ని రీప్లేస్ చేసి మళ్ళీ మనకి సంబంధించి కొత్తగా ఒక ఎంబ్లమ్ని తీసుకురండి, ఒక ఎన్సైన్ని తీసుకురండి అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కొత్తగా తీసుకొచ్చినటువంటి మన రాయల్ నేవీకి సంబంధించినటువంటి ఎన్సైన్ ఏంటి అంటే ఇక్కడ ఉందా, ఇక్కడ ఈ రోలో ఉన్నటువంటి ఇదన్నమాట. లెఫ్ట్ సైడ్ కార్నర్లోనేమో మన త్రివర్ణ పతాకం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఆక్టాగాన్ స్టైల్లో ఒక సింబల్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో ఇది షిప్కి లంగర్ అనేసి పిలుస్తాము. ఆ లంగర్ అనేటటువంటిది ఇక్కడ ఉంది. దీనిపైన సత్యమేవ జయతే అనేటటువంటి మన లైన్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని ఉంచారు. అందుకే మొత్తం ఈ నేవీ ఎన్సైన్ని శివాజీకి, ఛత్రపతి శివాజీకి అంకితం చేయటం జరిగింది. అలాగే ఇక్కడ బ్లూ అండ్ గోల్డ్ ఆక్టాగాన్ లైన్స్ అనేటటువంటివి ఉన్నాయి. అందులో మనం చూస్తే ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ఒకటి రాసారా, ఇదేంటి సమ్ నో వరుణహ అన్నటువంటిది. అలాగే ట్విన్ గోల్డెన్ బార్డర్స్ ఇచ్చారు. నేషనల్ ఎంబ్లమ్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ లోపల ఇక్కడ బ్లూ లైన్ కూడా ఆక్టాగాన్ స్టైల్లో ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మన కొత్త నేవీ ఎన్సైన్లో ఉన్నటువంటిది అనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో ఇలా ఉండేది, ఇప్పట్లో ఇలా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిఖైల్ గోర్బచేవ్ అండ్ కోల్డ్ వార్. రీసెంట్గా సోవియట్ యూనియన్ అంటే మనకి ఇక్కడ రష్యా చెప్పట్లేదు, రష్యా ముందు సోవియట్ యూనియన్గా ఉండేది, దాని తర్వాత రష్యాగా మారింది. సోవియట్ యూనియన్ యొక్క లాస్ట్ లీడర్ అయినటువంటి మిఖైల్ గోర్బచేవ్ ఈయన 91 సంవత్సరాల వయసులో మరణించటం జరిగింది. అయితే ఆ కంటెక్స్లో ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అనేసి మనం చూస్తే ఈయన అటు అమెరికాకి ఇటు సోవియట్ యూనియన్కి మధ్య ఉన్నటువంటి ఆ కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ముగింపు పలికినటువంటి వ్యక్తి మిఖైల్ గోర్బచేవ్. ఈయన యొక్క పాలసీస్ వచ్చేసరికి గ్లాస్ నోస్ట్ అలాగే పెరిస్ట్రాయికా అన్నటువంటివి. పెరిస్ట్రాయికా అంటే రీస్ట్రక్చరింగ్ అనేసి, అంటే కమ్యూనిస్ట్ ఎకానమీ అలాగే పొలిటికల్ స్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో వీటిలో మార్కెట్ ఎకానమీలోని కొన్ని ఫీచర్స్ని తీసుకొచ్చి ఈ సోవియట్ ఎకానమీలో కలపాలి. అంటే ఏంటి, ఫినాన్షియల్ డెసిషన్ మేకింగ్ని డీసెంట్రలైజ్ చేయాలి అన్నట్టుగా ఇది సూచిస్తుందన్నమాట. అలాగే ఆర్మ్స్ రిడక్షన్ మీద ఫోకస్ చేయటం జరిగింది. కోల్డ్ వార్ని ఎండ్ చేసినటువంటి వ్యక్తి ఈయన. అందుకే ఈయనకి 1990లో నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది రావటం జరిగింది. కోల్డ్ వార్ అంటే ఏంటి, రష్యాకి అలాగే వెస్టర్న్ కంట్రీస్కి అంటే US అలాగే దాని అలైస్ వాటికి మధ్య ఒక డివిజన్ అనేటటువంటిది వచ్చి కోల్డ్ వార్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఎప్పుడు 1940లో స్టార్ట్ అయినటువంటి ఈ కోల్డ్ వార్ 1991లో అంటే రష్యా ఏదైతే సోవియట్ యూనియన్ డిసింటిగ్రేషన్ అనేది జరిగిందో దాంతో ముగిసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లోక్సభకి ఇన్ఫామ్ చేయటం జరిగింది. దేని గురించి 2021-22లో
దాదాపు 3 లక్షల మంది ఉమెన్ ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ట్రైన్ అయ్యారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఏంటి ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన? దీనిని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 2015లో ఈ స్కిల్ ఇండియా మిషన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని కింద 40 కోట్ల మందికి 2022 కల్లా డిఫరెంట్ స్కిల్స్తో వాళ్ళని ట్రైన్ చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ PMKVY దీనిని నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC అన్నటువంటిది దీనిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కీ కాంపోనెంట్స్ ఏంటి అంటే షార్ట్ టర్మ్ ట్రైనింగ్, అలాగే రికగ్నిషన్ ఆఫ్ ప్రియార్ లెర్నింగ్ అంటాము అది, అలాగే స్పెషల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి, కౌశల్ అలాగే రోజ్గార్ మేళా అనేది జరుగుతుంది, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేటటువంటిది ఇస్తారు, కంటిన్యూస్ మానిటరింగ్ అనేటటువంటిది ఉంటుంది, స్టాండర్డైజ్డ్ బ్రాండింగ్ అలాగే కమ్యూనికేషన్ అనేటటువంటిది దీని కింద నేర్పించటం జరుగుతుంది. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్మార్ట్ సొల్యూషన్స్ ఛాలెంజ్ అండ్ ఇంక్లూజివ్ సిటీస్ అవార్డ్స్ 2022కి సంబంధించి. ఎవరు ఈ అవార్డ్స్ని ఇస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది. ఇందులో ఎర్లీ స్టేజ్ ఇన్నోవేషన్స్ కేటగిరీ కింద 5th సెన్స్ బై గ్లోబాట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటిది విన్నర్. అలాగే సెకండ్ కేటగిరీ వచ్చేసరికి మార్కెట్ రెడీ సొల్యూషన్స్కి సంబంధించి, అందులో మౌస్వేర్ బై డెక్స్ట్రోవేర్ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటిది విన్నర్. అయితే ఈ అవార్డ్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అలాగే యునైటెడ్ నేషన్స్ ఇవి మన ఇండియాలో ఈ ఇనిషియేటివ్ని ఈ స్మార్ట్ సొల్యూషన్స్ ఛాలెంజ్ని తీసుకురావటం జరిగింది. అయితే యునైటెడ్ నేషన్స్ అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఇవి రెండూ కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్, సొల్యూషన్స్, టెక్నాలజీస్, ప్రోడక్ట్స్ అలాగే బిజినెస్ సొల్యూషన్స్ వీటన్నింటి ద్వారా ఏంటి అంటే మన కాంప్లెక్స్ సిటీ లెవెల్ ఇంక్లూజన్ అలాగే యాక్సెసిబిలిటీ ఛాలెంజెస్ ఎవరైతే పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఉమెన్, గర్ల్స్, ఎల్డర్లీ వీళ్ళందరూ ఫేస్ చేస్తూ ఉన్నారు, వీటికి సొల్యూషన్స్ ఏవైనా లేదంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా తీసుకురాగలరా అన్నట్టుగా ఈ NIUA మరియు యునైటెడ్ నేషన్స్ ఇవి రెండూ కూడా చూస్తూ ఉన్నాయి. అయితే ఈ అవార్డ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇవి ఈ ఇంటిగ్రేటెడ్ యూనివర్సల్ డిజైన్ అంటాం. అంటే ఏంటి, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్ 11.7 ఏం చెప్తుంది? సేఫ్, ఇంక్లూజివ్, యాక్సెసిబుల్, గ్రీన్ పబ్లిక్ స్పేసెస్ ఫర్ ఆల్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అనేసి చెప్తుంది. ఇందులో భాగంగా సొల్యూషన్స్ని అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని తీసుకొచ్చేటటువంటి ఒక వేదికగా ఇది ఈ స్మార్ట్ సొల్యూషన్స్ ఛాలెంజ్ అన్నటువంటిది నిలుస్తుంది. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అన్నాము, ఇది రీసెర్చ్, ట్రైనింగ్ మరియు ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్కి సంబంధించి, అది కూడా అర్బన్ డెవలప్మెంట్ మరియు మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్. ఇది న్యూఢిల్లీలో లొకేట్ అయ్యింది. 1976లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద. అంతేకాకుండా ఈ ఇన్స్టిట్యూట్కి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది సపోర్ట్ని అందిస్తుంది. అయితే అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అదర్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఒకటి అమృత్ అన్నటువంటిది, అటల్ మిషన్ ఫర్ అర్బన్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నటువంటిది, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అన్నటువంటిది, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, అలాగే క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ 2.0, ఇండియా స్మార్ట్ సిటీస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, అలాగే తులిప్ ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్సే. ఇవి ఈ వీక్ PIB ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.